శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఏప్రిల్ 3, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లోని అతిపెద్ద బ్రిడ్జ్ అయినటువంటి జాబర్ బ్రిడ్జ్ ఏదైతుందో ఈ బ్రిడ్జ్ పై నుంచి ఒక వ్యక్తి నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దీన్ని గమనించినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకుని విచారించగా అతనికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి అతను బయట పడలేక ఇంకా వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లు తెలియజేశాడు. ఆ వ్యక్తి వచ్చి మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తిగా తెలియజేస్తున్నారు. దాని తర్వాత ఇతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు రిఫర్ చేశారు. అయితే ఇతని బహుశా శాశ్వత దేశ బహిష్కరించడానికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలియజేస్తున్నారు. సో మనకు అందినట్టు సమాచారం అది. అంటే ఇక భవిష్యత్తులో ఎప్పుడు కానీ అతను కువైట్కి రావడానికి ఉండదు. సో ఆ విధంగా అతన్ని దేశ బహిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఎవరికైనా సరే ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చండి. ఎవరికి కానీ నాకు ఇంక ప్రాబ్లమ్స్ లేవు ఇంకా రావు అనడానికి లేదు. ఎవరికొకరికి ఏదో ఒక రూపంగా ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉంటాయి. అవి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఫ్యామిలీ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, ఏవైనా సరే కావచ్చు. అయితే ఇవన్నీ కూడా శాశ్వతం కాదండి. కేవలం అవి తాత్కాలికం మాత్రమే. కొద్ది రోజులు లేదంటే కొన్ని నెలలు లేదంటే కొన్ని సంవత్సరాల నుండి వెళ్ళిపోతాయి. అంతే తప్ప జీవితాంతం మనతో పాటు అవి ఉండవు. సో అందుకోసం చెప్పేసి మొత్తం జీవితాన్ని మనం చాలించుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో ఇది చాలా మంచి ఆలోచన ఏదైనా కాదు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అలాంటి నిర్ణయమే తీసుకోకూడదు. అలాంటి నిర్ణయం వైపే మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి కష్టాలు ఇవైతే కనుక కాదు. కాబట్టి ఎవరు కానీ అలాంటి ఆలోచనల వైపు అయితే మాత్రం వెళ్ళకండి. సో ఒకవేళ మీకు అలాంటి ఆలోచనలు ఏదైనా వచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులతో కానీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడినట్లయితే, మనసు విప్పి మాట్లాడినట్లయితే మీ మనసు కొద్దిగా కుదుటపడి ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు కానీ ఇలాంటి ఆలోచనల వైపు అయితే మాత్రం వెళ్ళకండి. కువైట్లో ఉన్నటువంటి మనీ ఎక్స్చేంజ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అందులో గవర్నమెంట్ వాళ్ళు విధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు విధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు పాటించినటువంటి, ఆ నిబంధనలు లోబడి లేనటువంటి ఎక్స్చేంజ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలో కొన్ని ఎక్స్చేంజ్ సెంటర్లు ఆల్రెడీ ముబారకియా ప్రాంతంలో క్లోజ్ చేసినారని చెప్పేసి మనం వీడియో కూడా ఒకటి పోస్ట్ చేయడం జరిగింది. ఇవాళ మరొక అప్డేట్ కూడా ఉంది. సో ఆ ఎక్స్చేంజ్ సెంటర్లే కాకుండా కువైట్ వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారుగా 138 మనీ ఎక్స్చేంజ్ సెంటర్ని మూసివేయడం లేదంటే శాశ్వతంగా క్లోజ్ చేయడం ఇవైతే చేసినట్లు సమాచారం. సో ఇవన్నీ కూడా ఏంటంటే కువైట్కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు మార్చి 31 వరకు టైం అయితే ఇచ్చారు. వాళ్ళు ఏదైతే కొత్త నిబంధనలు ఉన్నాయో వాటికి వీళ్ళు అనుగుణంగా ఉండాలి అని చెప్పేసి. అయితే వాళ్ళు కొంతమంది వాటిని ఉల్లంఘించడం జరిగింది. ఆ కారణం చేత ఎవరైతే ఉల్లంఘించారో, ఎవరైతే ఇంకా వాటిని పూర్తి చేసుకోలేదు అలాంటి వాటిని కొన్నింటిని తాత్కాలికంగా మూసారు, కొన్నింటిని అయితే ఇంకా శాశ్వతంగా సీజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఏదైతే కంపెనీ ఉంటుందో మనీ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటివి అలాంటి వాటికి మూలధనం అనేటువంటిది వాళ్ళకి 50,000 కువైట్ దినార్లుగా ఉన్నట్లయితే వాళ్ళు లోకల్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మాత్రమే పర్మిషన్ అయితే ఉంటుంది. అదే వాళ్ళకి 2 మిలియన్ల కువైట్ దినార్ల మూలధనం కనుక వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే, అంటే అంతటి బిజినెస్ కనుక వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయగలిగితే అప్పుడు వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతే కదా, ఎవరు పడితే వాళ్ళని పెట్టేసుకుంటారంటే వాళ్ళ దగ్గర అప్పుడు డబ్బులు తీసుకుని వీళ్ళు ట్రాన్సాక్షన్ చేయకపోతే ఏంటి పరిస్థితి? సో వీళ్ళకి ఒక క్యాపిటల్ అనేది ఉండాలి కదా. సో వీళ్ళ కంపెనీ ఉన్నటువంటి క్యాపిటల్ అనేటువంటిది మూలధనం అనేటువంటిది ఎంత ఉండాలంటే 2 మిలియన్ల కువైట్ దినాలు, అంటే 20 లక్షల కువైట్ దినాలు కనుక కంపెనీకి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే వాళ్ళకి లైసెన్స్ అనేటువంటి జారీ చేయడం జరుగుతుంది. సో వాటికి అనుగుణంగా ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్చేంజ్ సెంటర్లు మాత్రం ఇకపైన కువైట్లో రన్ అవుతాయి. ఈ చిన్న చితగా అలాగే ఈ అన్ని నిబంధనలకు లోబడి లేనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మూసేయడం జరుగుతుంది. సో ఇప్పటికే 138 ఎక్స్చేంజ్ సెంటర్లు అయితే మూసేశారు. భవిష్యత్తులో మరికొన్ని ఎక్స్చేంజ్ సెంటర్లు కూడా ఏ విధంగా మూతపడడానికి ఏదైనా అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళకి ఒక ప్రింటింగ్ షాప్ ఉంది. అయితే ఇక్కడ టీషర్ట్లు ఇలాంటి వాటిపైన ప్రింట్ చేస్తారు. అవే కాకుండా మనకి మగ్గులు ఉంటాయి కదా, సో అలాంటి హాట్ వాటర్ మగ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఫొటోస్ కూడా ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు జస్ట్ ఫోటో ఇస్తే చాలు, వాళ్ళు నీట్గా దాన్ని డిజైన్ చేసి మరి ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల డిజైన్ చేసేవారు, జస్ట్ మనం ఇచ్చిన ఫోటోని మాత్రం వాళ్ళు పెడతారు. కానీ వీళ్ళు అలా కాదు, డిజైన్ ఉచితంగానే డిజైన్ ఉన్నది చేసి దాన్ని ఆ మగ్స్ పైన ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అందులో హాట్ వాటర్ మగ్స్ ఉన్నాయి, అలాగే నార్మల్ మగ్స్ కూడా ఉన్నాయి. సో హాట్ వాటర్ అంటే మీకు తెలిసిందే కదా, అందులో హాట్ వాటర్ పోస్తేనే మనకి ఆ ఫోటో అనేది కనిపిస్తుంది, లేదంటే కనిపించదు అనమాట. సో ఇలాంటివి అయితే ఉన్నాయి. సో ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం చెప్పేసి స్పెషల్ ఆఫర్ పెడుతూ ఆయన మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అది ఎలాగంటే 2 మగ్గులు కనుక తీసుకున్నట్లయితే
కువైట్ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే ఉచితంగా డెలివరీ అయితే చేస్తామని చెప్పేసి అంటున్నారు. అది ఒక మగ్గు కనుక ఖరీదు చేసినట్లయితే 1 దినార్ డెలివరీ ఛార్జెస్ అయితే ఉంటుంది. కువైట్లో మీరు ఎక్కడున్నా సరే డెలివరీ చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఎవరికైనా సరే ఇలాంటి మగ్గులు కావాలనుకుంటే సో దానిపైన మీరు మీకు సంబంధించిన ఫోటో పెట్టుకోవచ్చు, లేదంటే మీ బంధువులకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకోవచ్చు, లేదంటే పిల్లలకు సంబంధించిన ఫొటోస్ కానీ, బర్త్డేకి సంబంధించిన ఫోటోస్ కానీ, కాంటాక్ట్ నెంబర్ కానీ, లోగోస్ కానీ ఏవైనా సరే మీకు నచ్చినటువంటి దాన్ని దానిపైన మీరు ప్రింట్ చేయించుకోవచ్చు. సో అది ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా బాగుంటుంది, లేదంటే మనం ఇంట్లో పెట్టుకోవడానికి కానీ మనం యూస్ చేసుకోవడం కూడా చాలా బాగుంటాయి. సో ఎవరికైనా సరే అవి కావాలనుకుంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, పూర్తిగా కనుక్కోండి. మీరు కువైట్లో ఏ మూల ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు డెలివరీ ఏదైనా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కువైట్లోని క్యాపిటల్ గవర్నరేట్లో ఒక వ్యక్తి పోలీసు వాళ్ళకి సమాచారం అందించాడు. ఒక వ్యక్తి నా పైన దుర్భాషలు ఆడడం జరుగుతోంది, నన్ను చంపుతానని చెప్పేసి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. అయితే పోలీసు వాళ్ళు చేరుకునే లోపు వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం అయితే జరుగుతుంది. అయితే సడన్గా పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో అయితే మీకు డిస్ప్లేలో ప్లే చేస్తున్నాను. అక్కడికి చేరుకునే లోపే అవతల వ్యక్తి ఎవరైతే ఇతన్ని దుర్భాషలు ఆడుతున్నాడో ఆ వ్యక్తి ఆ కారులో ఎక్కి పారిపోవడం జరిగింది. పోలీసు వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేశారు కానీ అయినా అతను పారిపోయాడు. దాని తర్వాత ఇదే సమాచారాన్ని వీళ్ళు పై అధికారులకి అయితే అందజేయడం జరిగింది. సో దాని తర్వాత ఆ వెహికల్ ఎవరిది ఏమిటి మొత్తం అంతా ట్రేస్ చేసి కొన్ని గంటల వ్యవధిలోనే అతన్ని అదుపులోకి అయితే తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్లో ప్రస్తుతానికి గృహ కార్మికుల కొరత అయితే కొద్దిగా ఉంది. అయితే ఈ గృహ కార్మికుల కొరత దృష్ట్యా ప్రస్తుతానికి కువైట్లో బ్లాక్ మార్కెట్ కూడా పెరిగింది. అంటే దీన్ని ఆసరాగా చేసుకొని, ఎందుకంటే గృహ కార్మికులు తక్కువ ఉన్నారు. సో కువైట్ వాళ్ళకి కంపల్సరీగా గృహ కార్మికులు అయితే కావాలి. సో బయట నుంచి మనుషులు రావడానికి కొద్దిగా డిమాండ్ అయితే ఎక్కువగా ఉంది. బయట నుంచి రాలేదు, లోకల్గా ఉన్న వాళ్ళని మనం తీసుకోవాలి. సో అప్పుడు దీన్ని ఆసరాగా చేసుకొని బ్లాక్ మార్కెట్ అంటే డబ్బులు ఎక్కువ పెట్టి వాళ్ళకి పని మనుషులు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. బ్లాక్ మార్కెట్లో అది 1000 దినార్లు 1500 దినార్లు ఇంకా ఎక్కువగా తీసుకొని పని మనుషులు వాళ్ళ దగ్గర పంపించే వాళ్ళు అయితే ఉన్నారు, అంటే పని చేయడానికి. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ధరలు ఏవైతే ఉన్నాయో అది ఇలాగే కనుక కొనసాగినట్లయితే భవిష్యత్తులో 2000 దినార్లు అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కొంతమంది నిపుణులు వారి యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. మరి అంతే కదా, డిమాండ్ ప్రస్తుతానికి కొద్దిగా ఉంది, కానీ రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగితే ఇంకా డిమాండ్ పెరిగిపోతుంది. ఎందుకంటే కొన్ని దేశాలకు మాత్రమే ప్రస్తుతానికి అనుమతి ఉంది, అన్ని దేశాలకి లేదు. సో అన్ని దేశాలకు పర్మిషన్ ఇచ్చినట్లయితే ఎక్కువ మంది గృహ కార్మికులు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదో కొన్ని 3-4 దేశాలకు మాత్రమే పర్మిషన్ ఉంది. సో ఆ కారణం చేత డిమాండ్ కొద్దిగా ఎక్కువగా ఉంది. ఇలాగే కొనసాగితే ఇంకా డిమాండ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళని పిలిపించుకోవాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. జనరల్గా మనకి కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే ఫోన్ చేసినప్పుడు ఎవరో కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేసి వారితో కొంత సమయం మాట్లాడడం జరుగుతుంది. దాని తర్వాత అవతల వాళ్ళు కూడా కస్టమర్ కేర్ వాళ్ళు మనం ఎంతసేపు మాట్లాడినా, మనం ఎంత విసుక్కున్నా సరే వాళ్ళు చాలా సౌమ్యంగానే మాట్లాడతారు. సో చిరాకు పడకుండా, కోప్పడకుండా మాట్లాడి వాళ్ళు చివరికి మన వాళ్ళని ఫోన్ కట్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. అది కాల్ సెంటర్ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. ఏమని, అవతల వైపు నుంచి ఎవరైతే మాట్లాడారో వాళ్ళు వీళ్ళపైన దురుసుగా మాట్లాడడం జరిగింది అని చెప్పేసి. వివరాలను మనం చూసుకున్నట్లయితే ఒక మహిళకి ఒక ఫోన్ కాల్ వచ్చింది కస్టమర్ కేర్ నుంచి. ఆ మహిళ మాట్లాడడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు, చెప్పడం జరిగింది. ఈవిడంతా విన్నారు. అయితే చివరిలో అతను ఓకే అండి, ధన్యవాదాలు, మేము ఉంటాము అని చెప్పేసి వాళ్ళు ఫోన్ పెట్టేటువంటి సమయంలో ఈ మహిళ తరపున వ్యక్తి ఆ ఫోన్ తీసుకొని వాళ్ళని దుర్భాషలాడడం జరిగింది. అది కూడా చాలా మాట్లాడుకోవడానికి మాటలు మాట్లాడుతూ వాళ్ళని మాట్లాడడం జరిగింది. సో అది మొత్తం కూడా కాల్ సెంటర్లో మీకు తెలుసు కదా, ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంటుంది. సో ఆ రికార్డ్ మొత్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఏదైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మాట్లాడారని చెప్పేసి దాని తర్వాత పోలీసు వాళ్ళు అదుపులో తీసుకున్నారు ఆ మహిళని, అలాగే ఆ మహిళ తరపున ఎవరైతే ఈ వ్యక్తిని దుర్భాషలాడడం జరిగిందో వాళ్ళిద్దరిని. అయితే అతను భర్త లేకపోతే వేరేనా అనే దాని గురించి చెప్పలేదు, కానీ ఆ మహిళ తరపున మాట్లాడిన వ్యక్తి. సో వాళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నారు. అప్పుడు ఆ మహిళ అయితే కనుక చెప్పింది, అవును మేము మాట్లాడుతున్నప్పుడు ఇతను ఏదైనా మమ్మల్ని ఏం మాట్లాడలేదు కాల్ సెంటర్ అతను, కానీ నా తరపున మాట్లాడిన వ్యక్తి మాత్రం ఇలాగ మాట్లాడడం జరిగింది, ఆవిడ ఒప్పుకున్నది, అలాగే అతను కూడా ఒప్పుకున్నాడు మాట్లాడానని చెప్పేసి. సో వాళ్ళిద్దరిపైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు అయితే రెఫర్ చేశారు. కాబట్టి కస్టమర్ కేర్ వాళ్ళు మనం ఏం మాట్లాడినా పట్టించుకోరులే, మనకి ఏముందిలే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మనం కొద్దిగా వాళ్ళని ఏదైనా తిట్టచ్చు లేదంటే ఇంకోటి ఏదైనా చేయొచ్చులే అని చెప్పేసి మాత్రం అనుకోకండి. ఎందుకంటే కస్టమర్ కేర్ వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం వాళ్ళు మనల్ని ఎలాంటి దుర్భాషలు కానీ ఆడడం కానీ లేదంటే కోపపడడం కానీ చిరాకు పడడం కానీ చేయకూడదు వాళ్ళు. సో వాళ్ళు అలాగే ఉంటారు. మనం ఎంత చెప్పినా ఎంత చేసినా ఎంత విసిగించినా సరే వాళ్ళు నవ్వుతూనే సమాధానం అయితే ఇస్తూ ఉంటారు. దాన్ని ఆసరాగా తీసుకొని మనం వాళ్ళని తిట్టడం కానీ ఇంకేదైనా చేసినట్లయితే ఈ విధంగా ప్రతిదీ కూడా కాల్ సెంటర్లో రికార్డ్ అవుతూనే ఉంటుంది.
ఎనీ కస్టమర్ కేర్ ఎక్కడైనా సరే, ఎక్కడైనా కాదు మన ఇండియాలో కానీ ఎక్కడైనా సరే కస్టమర్ కేర్ నెంబర్ నుండి ఫోన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అయితే రికార్డ్ అనేది అవుతూనే ఉంటుంది. అందుకే మన కాల్ వచ్చినప్పుడు చెప్తుంది చూడండి, ట్రైనింగ్ పర్పస్ కోసం మీ వాయిస్ అయితే రికార్డ్ చేయబడుతుంది చేసి ముందుగా చెప్తుంది అది. సో అదిగా రికార్డ్ చేయబడుతుంది కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. కింగ్ ఫిషర్ అనగానే అదేదో తాగేటువంటి బీర్ అని మాత్రం అనుకోకండి. కింగ్ ఫిషర్ ఒక పక్షి పేరు, అది దాన్ని ఆ బీర్కి అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ కింగ్ ఫిషర్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే మీకు డిస్ప్లేలో ఒక ఫోటో అయితే చూపిస్తాను కదా, ఇది కువైట్లోని బీచ్లో దర్శనం ఇచ్చింది. సో ఈ పక్షి, సో దాన్ని ఒక ఫోటోగ్రాఫర్ అయితే ఒక ఫోటో తీయడం జరిగింది. కొన్ని కీటకాలను తింటూ ఉండగా అతను ఫోటో తీశాడు. అయితే ప్రస్తుతానికి స్థానికంగా ఉన్నటువంటి పక్షుల్లో ఈ కింగ్ ఫిషర్ కూడా ఒకటి కువైట్లో. అయితే ఈ పక్షి ప్రస్తుతానికి వేటగాళ్ళ బారిన పడి ప్రాణాలు కోల్పోతూ ఉన్నాయి. చాలామంది వేటగాళ్ళు వీటిని వేటాడడం జరుగుతుంది. సో దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలామంది పక్షి ప్రేమికులు, జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కోరుతూ ఉన్నారు. ఈ పర్యావరణ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారిని కోరడం జరిగింది. సో ఇలా విధంగా చేయడం అనేది మంచిది కాదు, చర్యలు తీసుకోండి అని చెప్పేసి. సో అది కూడా కరెక్టే కదా, ఎందుకంటే కొన్ని పక్షులు అరుదైనటువంటి ఉంటాయి. సో వాటిని మనం వేటాడినట్లయితే భావితరాల్లో అవి పూర్తిగా అంతరించిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఆ కారణం చేత వాళ్ళైతే అధికారులను కోరడం జరిగింది. ఏదైనప్పటికీ పక్షి మాత్రం చూడండి ఎంత బాగుందో చూడడానికి అందంగా. కువైట్కి సంబంధించిన వాతావరణం విషయానికి వచ్చినట్లయితే ఇవాళ కువైట్లో వాతావరణం కొద్దిగా చెదురుముదురుగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అయితే పడ్డాయి. ఇప్పుడు మనం వీడియో రికార్డ్ చేసే సమయానికి కూడా తేలికపాటి వర్షం అయితే పడుతూ ఉంది. అయితే ఈ వారాంతం వరకు, ఆదివారం వరకు కూడా మ్యాక్సిమం పగటి వేళల్లో మేఘావృతమై ఉండడానికి అవకాశం అయితే ఉంది వాతావరణం. రాత్రి వేళల్లో కూడా కొద్దిగా చల్లగా ఉండడానికి అయితే అవకాశం ఉంది. సోమవారం తర్వాత మళ్ళీ వాతావరణం అనేది యథాస్థితికి రావడానికి అయితే అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లేలో ఒక వీడియో అయితే ప్లే అవుతుంది కదా, ఈ వీడియోలో ఉన్నది ఏంటంటే ఈజిప్ట్లో ఉన్నటువంటి ఈ తంతా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఒక సర్కస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో ఒక అపశృతి చోటు చేసుకుంది. వీళ్ళు అక్కడ సర్కస్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో అక్కడ పనిచేసేటువంటి సిబ్బందిలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఈ కేజ్ లోపలికి చేయి పెట్టాడు లోపలికి. అయితే లోపల అందరూ ట్రైనర్స్ ఉన్నారు, పులులు, సింహాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇతను ఎందుకు లోపలికి చేయి పెట్టడంతో టక్కని ఆ పులి వచ్చి అతను చేయి పట్టేసుకుంది. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దాన్ని చేయి విడిపించడానికి ఎంతగానో ట్రై చేశారు, కానీ అది ఎంతకీ విడవలేదు. చివరికి చాలా సమయం తర్వాత అయితే వదిలేసింది. కానీ అప్పటికే చెయ్యి చాలా వరకు అయితే డ్యామేజ్ అయింది. హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్ తరలించితే వాళ్ళు ఒక 4 గంటల పాటు శ్రమించి నిపుణులైన డాక్టర్లు ఏమి చేసేది లేక ఆఖరికి ఆ చెయ్యి అయితే మోచేతి పై వరకు తొలగించడం జరిగింది. సో దీనిపైన అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం అయితే హుటాహుటిన ఆర్డర్స్ అయితే జారీ చేసింది. ఆ సర్కస్ని ప్రస్తుతానికి ఆపేయాలని చెప్పేసి, అలాగే అక్కడ జంతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పరీక్షలు అయితే నిర్వహించాలని చెప్పేసి, అలాగే ఏదైతే పులి దాడి చేసిందో దాన్ని మాత్రం ఇకపైన సర్కస్లో ఆడించడానికి లేదు అని చెప్పేసి ఇక్కడ ఆర్డర్స్ జారీ చేసినట్లు సమాచారం. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు. ఆయనకు సంబంధించినటువంటి పర్సుని పోగొట్టుకున్నాను అని చెప్పేసి అంటున్నారు. ఆ పర్సులో ఆయనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు, బ్యాంక్ కార్డులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరైతే పూర్ణచంద్రమూర్తి అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే పూర్ణచంద్రమూర్తి అన్న పేరు గలటువంటి సివిల్ ఐడి కార్డు కానీ బ్యాంక్ కార్డులు కానీ దొరికినట్లయితే మీకు డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. వీళ్ళకి ఒక డ్రైవర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు. సో అతను డ్రైవర్ ప్లస్ హెల్పర్ పని రెండు చేయడానికి కావాలని చెప్పేసి అంటున్నారు. మంచి జీతం అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సుమారుగా 200 అంతకన్నా ఎక్కువ జీతం అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఎవరికైనా సరే డ్రైవర్ పని కావాలనుకున్నట్టుగా ఉంటే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు. దివాణిలో కానీ ఇలాంటి హారీస్ పని కానీ ఇలాంటివి ఉంటే కావాలని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను. నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి సెల్ ఫోన్ రిపేర్ చేసేటువంటి మెకానిక్ పని ఏదైనా వచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఆయనకి పని కావాలంటే ప్రస్తుతానికి. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే సెల్ ఫోన్ షాపుల్లో పనిచేయడానికి ఏదైనా వేకెన్సీ ఉన్నట్లయితే, అందులోనూ రిపేర్ పరంగా ఏదైనా వేకెన్సీ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి సమాచారం అందించండి. సో వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే మీకు నేను డిస్ప్లేలో ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇవాళ మువ్వల హర్షక్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఆ అబ్బాయికి వారి యొక్క కుటుంబ సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇంధనం మన భారతదేశం రూపీస్లో సుమారుగా 276 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 28,460 రూపాయలుగా ఉంది.
అది 24 క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 31 దినార్ల 36 రూపాయలుగా ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొన్ని కొత్త డిజైన్స్తో కూడినటువంటి బ్యాంగిల్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో మీకు ఎవరికైనా సరే బంగారపు వస్తువులు కావాలనుకుంటే మాలియాలో ఉన్నటువంటి ఈ ఎఫ్కే జ్యువెలర్స్కి వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పండి, మీకు కొంత డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతానికి. ఒకసారి విజిట్ చేసి చూడండి, మీరు తీసుకోవాలనిపిస్తే తీసుకోండి. తీసుకునేటువంటి సమయంలో మన ఛానల్ పేరు చెప్పండి, మీకు స్పెషల్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.